హాయ్ ఫ్రెండ్, మీకు ఒక నిజం చెప్తాకి వీడియో చేస్తామైతే జరుగుతుంది. ఇప్పుడు గ్యాసు కొన్ని కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. ఈ గ్యాస్ లేనప్పుడు ఏం జరిగిందంటే కట్టెల పొయ్య, పల్లెటూరులో కట్టెల పొయ్య, సిటీలోనే ఉన్నా కానీ స్టవ్వు. ఇప్పుడు స్టవ్ అనేది బాగా గిన్నెలకి మసి పడుతుంది, తోమలేక ఇదైపోతున్నామని స్టవ్ని ఆపేశారు. స్టవ్ కివంగా కిరసనాయిలుతో వెలిగే స్టవ్ని అనేది ఆపేశారు. ఈ వాటర్లోనే ఏమన్నా కానీ ఇట్లా చేత్తో కొట్టుకుని అది ఆ స్టవ్ ఒకటి ఉంది, దాన్ని కూడా ఆపేశారు ఈ గ్యాస్ వచ్చిన కాడి నుంచి. గ్యాస్ బాగా కొంచెం సౌకర్యంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుందని అది ఆపేశారు. రెస్టారెంట్లో కూడా అదే పెట్టేవాళ్ళు. ప్లస్ పాయింట్ వాటర్ అనేది గ్యాస్ పొయ్య, ఇది ఊక పొయ్యి కట్టేవాళ్ళు. ఊక పొయ్యి కట్టి పొల్లేసి ఊక పోసి మంట చేస్తే కనుక అది ఊకతో రన్ అయ్యేది. పొయ్యి కూడా చెక్క కూడా బాగుండేది. అప్పుడు వాతావరణం కూడా బాగానే ఉంది, రోగాలు అనేది కూడా రాకోకుండా కొంచెం బాగానే ఉంది. ప్లస్ పాయింట్ ఇప్పుడు రోగాలు వచ్చేది కారణం ఏంటయ్యా అంటే ఈ కరెంటు మీద ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అన్నం కానీ ఇంకోటి కానీ కరెంటు మీద యూజ్ చేసేపాటికల్లా రోగాలు అనేది మోకాలు నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. మిల్లర్ వాటర్ తాగుతామును కరెంటు మీద వండిన ఫుడ్ తినటం వలన ఈ మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేది త్వరగా వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. అది జనాలు కూడా ఏముందలే అని అనుకుంటున్నారే కానీ మనం చేసే పని కరెక్ట్ కాదు అని అనుకోవట్లా. ఈ గ్యాస్ గురించి ఎందుకు చెప్తున్నానయ్యా అంటే యుద్ధం జరుగుతుంది, దానివల్ల గ్యాస్ అనేది ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఒక పెద్ద బండ్లు, కమర్షియల్ బండ్లు, పెద్ద బండ్లు ఆగిపోయే ప్రమాదం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వు పొద్దున పూట వెళ్ళేటప్పుడు ఇంట్లో టిఫిన్ చేసి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో టిఫిన్ చేసి బయట మధ్యాహ్నం రెస్టారెంట్లో తినేద్దాంలే ఏముందిలే అని చెప్పి గబా హడావుడిగా వెళ్ళిపోతున్నావు నువ్వు. ఇప్పుడు ఆ రెస్టారెంటే బంద్ అయ్యే పరిస్థితి వచ్చిందనమాట. బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది కదా అని చెప్పి కట్టెల మీద ఏమన్నా లైన్ చేస్తాడా? కట్టెల మీద లైన్ చేయడు. అది ఎందుకంటే ఇప్పుడు నువ్వు గ్యాస్కి అలవాటు పడిపోయావు. నువ్వు గ్యాస్ లేనిదే పని జరగదు, నా వల్ల కాదు అన్నట్టుగా అలవాటు పడిపోయావు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తుంటే వర్కర్లను ఎక్కువ పెట్టుకోవాలి, గ్యాస్ పొయ్యి మీద అయితేనే వర్కర్లు తక్కువ. అందుకని చెప్పి గ్యాస్ని బాగా ఉపయోగిస్తాం వలన గ్యాస్ అనేది టైట్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటయ్యా అంటే ఇప్పుడు వాటర్లు అనేది బొందు, చిన్న చితక వాటర్లు కూడా బొందే. అటువరకు కమర్షియల్ బండ వాడపోతే కనుక బండలు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ నువ్వు టిఫిన్ బండి పెడతా గీయలేదు అని చెప్పి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అందువల్ల కమర్షియల్ బండ, పెద్ద బండ పెడతాం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా నువ్వు పెద్ద బండ వాడాలి చేయాలని వాళ్ళు కూడా ఎక్కడ కనపడతలేదు. అటువరకు వాటర్లో ఫుడ్డు ఇస్తుంటే చెక్కింగ్కి వచ్చేవాళ్ళు, ఫుడ్ ఆఫీసర్లో చెక్ చేసి ఈ ఫుడ్ బాగుంది, కల్తీ లేదు, ఓకే నెంబర్ 1 అని చెప్పి అన్న తర్వాత ఫుడ్ రన్ అయ్యేది. ఇప్పుడు ఆఫీసర్లు కూడా కనపడతలేదు, ఫుడ్ ఆఫీసర్లు కూడా వాటిల్లో కనపడతలేదు. నూనె ఏమన్నా కానీ కరెక్ట్ది వాడతలేదు, మనం చూస్తలేదు. వాళ్ళు కరెక్ట్ అనే అంటారు, మనం అయితే చూస్తలేదు. అది వేరే విషయం. ఇప్పుడు కమర్షియల్ బండ లేకపోవటం వలన రెస్టారెంట్లు, చిన్న హోటల్స్ కూడా బంద్ ఆపేసే ప్రమాదం అనేది వస్తుంది. మన ఇంట్లో గ్యాస్ కూడా దొరకదో అతి కష్టం మీద కూడా ఉంది. ఇంట్లో గ్యాస్ దొరుకుతానికి కూడా అది ఆగిపోయే పరిస్థితికి వచ్చింది అక్కడ యుద్ధం జరగటం వలన ఇరాక్లో. పోతే ఇంకోటి ఏంటయ్యా అంటే, నా సలహా ఏంటయ్యా అంటే, మీరు ఉపయోగించుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. కట్టెలు పొయ్యి అనేది టౌన్లో అనేది జరగని పని. ప్లేస్ ఉంటేనే సొంతం ఇంటికి వాళ్ళు అయితే కట్టెలు పొయ్యి పెట్టుకుంటారు. కట్టెలు పొయ్యి లేని పశ్చిమలో అయితే కనుక ప్లేస్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే స్టవ్. ఇప్పుడు నువ్వు స్టవ్ కావాలన్నా కానీ నీకు దొరకదు స్టవ్. ఎందుకంటే నువ్వు మొదటి నుంచి వాడేవాళ్ళు స్టవ్ అనేది ఆపేశారు కాబట్టి దొరకదు. ఇప్పుడు నీకు పొట్టు పొయ్యి మాత్రం కంపల్సరిగా
అందుబాటులో దొరికిద్ది పొట్టు పొయ్య. ఆ పొట్టు పొయ్య అనేది ఇప్పుడు రంపం పొట్టు ఉండిద్ది కదా, ఈ ఈ చెక్కలు కోసే కోత మిషన్ కాడ ఆ పొట్టు అనేది తీసుకుని వెళ్తే కనుక ఒక కట్టిని ఇప్పుడు రోల్లో పచ్చడి చేస్తాను చూసావా, పచ్చడి బండ, దాన్ని పెట్టి బాగా గట్టిగా కూరిస్తే కనుక అది వంట మొత్తం అయిపోయేదాకా కూడా పొట్టు పొయ్యి అనేది ఉపయోగిస్తారు. ఇప్పుడు అదే ఆరోగ్యానికి చాలా మంచిది. గ్యాస్ కనుక టైట్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఇంకోటి ఏంటయ్యా అంటే, మీకు ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏమన్నా ఉంటే, ఉప్పు, చింతపండు, మంచినూనె ఇలాంటి వగేరా అయినా సరే మీకు కావాల్సినవి ఉంటే కనుక ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోండి. మీరు అవి కూడా రేట్లు పెరిగే ప్రమాదము వస్తుంది. ముందలుగా మీరు ప్రిపేర్ అయ్యి తెచ్చుకుంటే కనుక మీకు ఇబ్బంది లేకోకుండా చక్కగా మధ్యతరగతి వాళ్ళు హ్యాపీగా ఒక 2 నెలలకి అలా తెచ్చుకుంటే కనుక కొంచెం మధ్యతరగతి వాళ్ళు అనేది కొంచెం ఇబ్బంది లేకుండా పోయింది. గ్యాస్ అనేది ఫుల్గా టైట్ అయిపోయింది. గ్యాస్ అనేది లైఫ్లో ఒక మనిషికి అదొక భాగం అయింది. ఎందుకు అని అంటారేమో, వంట చేసుకుంటాకి అది మళ్ళీ కారులు ఏదైనా కానీ, కారులకు కానీ, హాస్పిటల్ యాక్సిజన్ కానీ, పోతే వంటకు కానీ, లేకపోతే క్యాంటీన్కి కానీ, ఏదైనా కానీ ఇది ఒక భాగం అయితే జరిగిపోయింది. ఆఖరికి కారులు పెయింట్ వేస్తానికి కూడా గ్యాసే కావాలి. కారుల కంపెనీ కూడా తయారు చేయకుండా ఆపేసే పరిస్థితికి వచ్చింది. గ్యాస్ బళ్ళు కూడా చాలా ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, కారు ఉంది, గ్యాస్కు సంబంధించినవి అవి కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చిద్ది. ఇంకోటి ఏంటంటే అంటే మనిషికి భాగంలో ఒక భాగం అయిపోతుంది గ్యాస్ అనేది. ఇప్పుడు గ్యాస్ లేకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా, పోతే కరెంట్ లేకపోయినా కానీ మనిషి అనేది జీవితం అనేది చాలా అరుదుగా అనేది జరుగుతుంది. కానీ ఇది ఇలా ఎందుకు జరిగింది అంటే మనం చేసుకున్నదే అది. ఇప్పుడు మనము అలవాటు పడతాం, అలానే మనం చేసుకున్న పనే మనకి ఇదయింది. ఇప్పుడు పల్లెటూరులో ఉంది, గేదెల మేపుతా బాయిలర్ కట్టేవాళ్ళు, గ్యాస్ బాయిలర్ కట్టేవాళ్ళు. ఆ గ్యాస్ బాయిలర్ పైప్ ద్వారాగా వచ్చేది ఇంట్లోకి గ్యాస్ అనేది, అక్కడ స్పష్టంగా వచ్చేది, కల్తీ లేకుండా వచ్చేది. అది వాళ్ళకేమైద్దయ్యా అంటే గ్యాస్ కొరత అనేది లేకుండా పోయేది. ప్లస్ పాయింట్ అది మానేశారు. ఇప్పుడు గేదెల మేపుతమే మానేశారు. గేదెలు ఎక్కడో మేపుతున్నారు కానీ బాయిలేరు అనేది ఎత్తేసేసారనమాట. ఆ బాయిలేరు కట్టుకుంటే కనుక అది ఒక గ్యాస్ వచ్చిద్ది, అది కూడా బాగానే ఉండిద్ది. మనం చాకిరి ఎక్కువ చేయాల్సి వస్తుందని చెప్పి ప్రతి దాన్ని కూడా వదిలిపెడతాం మూలాన మనకు అయ్యి సింపుల్గా అయిపోయేది కావాలి అని చెప్పి మనం చూసుకుంటాం మూలాన మన ఆరోగ్యం కూడా మనం పోగొట్టుకుంటున్నాం ఫ్రెండ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఒక లైఫ్ అయితే కొట్టండి, పక్కన వాళ్ళకి కూడా షేర్ అయ్యిద్ది. ఓకే ఫ్రెండ్, మీ చిన్నరావు ఊరి చిన్నోడి ఇన్ఫర్మేషన్ ఇది.